రెచ్చగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాదాపూర్లో సుచిర్ ఇండియా ఆధ్వర్యంలో సంకల్ప్ దివాస్ ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా సుచిర్ ఇండియా అధినేత వందలాది మంది చిన్నారులకు సహాయం చేస్తూ ఉంటారు. ఈసారి కూడా లక్షల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు అందజేశారు. మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2 ఊర్లను సుచిర్ ఇండియా దత్తత తీసుకుంది. వేలాది మంది అనాథ విద్యార్థులకు, మతిస్థిమితం లేని చిన్నారులకు ఆర్థికంగా తోడ్పాటును అందించిన డాక్టర్ కిరణ్ తో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించేటువంటి సుచిర్ ఇండియా సంస్థ కిరణ్ గారు మన దగ్గర ఉన్నారు. ఈ రోజు కూడా తన పుట్టినరోజు సందర్భంగా వందలాది మందిని ఒక చోట చేర్చి అనాథలకు, అభాగ్యులకు నేనున్నానంటూ ఆయనే ఉన్నానటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనం మాదాపూర్ దగ్గర శిల్పారాం దగ్గర ఉన్నాం. ఆయనతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం ఎలాంటి థీమ్ తీసుకున్నారు, ఎంతమందిని ఆయన ఆదుకునేటువంటి కార్యక్రమం తీసుకున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిరణ్ గారు, ముందుగా హ్యాపీ బర్త్డే. ఈ రోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటి? సంకల్ప్ దివస్ అనేది ముఖ్యంగా గత 25 సంవత్సరాల నుండి కూడా అంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, అంటే ఏదైతే మనం హ్యుమానిటీ అనేది అనుకుంటామో, ఏదైతే కొంచెం నెగ్లెక్టెడ్ వింగ్స్ కనపడతాయో, మన పేదవాళ్ళు వీళ్ళు అనుకుంటామో, లేదా ఇంకా రకరకాల వాటి గురించి ఆలోచిస్తాము. కానీ మన మధ్యలో ఉన్నటువంటి మనుషులు మనకు అందాల్సినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో అది లేకుండా అందరి ద్వారా కొంచెం తక్కువగా చూడబడుతున్నటువంటి వాళ్ళు మనకు ప్రత్యేక బాలలు, అంటే డిజబుల్డ్ ద కిడ్స్. వాళ్ళ గురించి అంటే వాళ్ళకి ఓటు హక్కు సరిగ్గా ఉండదు, వాళ్ళు ఉపయోగించుకోరు అన్నదో తెలియదు. కానీ ప్రతి చోట అది నెగ్లెక్ట్ గా ఉంటుంది. వేరే కంట్రీస్ కనుక ఆలోచిస్తే ఇది చాలా ఎక్కువగా మనకి ఇక్కడ కనపడతా ఉంటుంది. బట్ దీనికోసమే 25 సంవత్సరాల నుంచి కూడా నాతో పాటుగా దాదాపు 300-400 నుంచి మొదలుపెట్టి ఈ రోజున 2500 మంది పిల్లలతోటి ఈ రోజున ఒక ఫెస్టివల్ లాగా, అంటే మామూలుగా ఉండేది ఏంటంటే చారిటీ వాట్లాగా జరుగుతూ ఉంటాయి, బట్ అలా కాకుండా ఒక ఫెస్టివల్ లాగా అందరూ కలిసి సరదాగా గడుపుకునేటువంటి ఒక రోజు. అందరికీ ధైర్యాన్ని, అంటే మనం వాళ్లకు, వాళ్ళు మనకు కూడా, మన లోపల అన్ని ఉండి కూడా మనం ఏదైతే వికలాంగత మనం చూపిస్తుంటామో, మానసిక దౌర్భాగ్యాన్ని మనం చూపిస్తుంటాం, అలా చూపించకూడదు. హ్యుమానిటీకి మనం పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో సంకల్పాన్ని తీసుకున్న సంకల్ప్ దివస్ గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున దాదాపు మోర్ దెన్ 50 ఇన్స్టిట్యూషన్స్ నుండి దాదాపు 2600 మంది పిల్లల్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ హైదరాబాద్ నుండి కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. సో ఇదొక మానవత్వ విలువలతో కూడినటువంటి మనుషులంతా ఈరోజు వచ్చి వీళ్ళందరితోటి గడుపుతారు. వాళ్ళు చేసినటువంటి ఐటమ్స్ని చూసినా, వాళ్ళు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు చూసినా, వాళ్ళ స్కిల్ చూసినా కూడా వాళ్ళు దేనికి తీసుకోరు అనుకునే విధంగా ఈ రోజున మనం వాళ్ళని చూడొచ్చు. కిరణ్ గారు, చాలా మంది కూడా బర్త్డే సందర్భంగా ఎక్కడికో విహారయాత్రలకు వెళ్తుంటారు, కనిపించకుండా ఎటు మాయమవుతున్నారు. అలాంటిది మీరు జనాల్లో ఉండి ఆ రోజున వేలాది మందికి సహాయం చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటారు. వాళ్ళని ఎన్నో గ్రామాలని ఇప్పటికే దత్తత తీసుకున్నారు. ఎంతో మందికి వివిధ రకాల వస్తువులు దానం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఒక సెలబ్రిటీని పిలిచారు. కారణం ఏంటి? అంటే రాను రోజులు ఎంతుందంటే మనం మెటీరియలిస్టిక్ ప్రపంచంలోకి మనం వెళ్తా ఉన్నాం. అండ్ ఈ వైకల్యత అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అంటే ఏదైనా కారణం కానివ్వండి, ఫ్యామిలీ దాంట్లో కానివ్వండి, దాన్ని కొన్ని దెబ్బతింటా వస్తున్నాయి. సో వాటన్నిటికీ మనము చూసుకొని కనుక ఆలోచిస్తే, ఈ బర్త్డేలు అనేది సరే పుట్టాం మనం సార్, అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది ఆలోచించుకోకుండా ఉంటే కనుక లైఫ్ కు పర్పస్ లేకపోతే ఏం మీనింగ్ ఉండదు. సో అందుకని ఏంటంటే ఆ బర్త్డేలో నాకు కేక్ కట్ చేయడాలు ఇవన్నీ పక్కన పెట్టేసి మనం మన మధ్యలో ఉన్నటువంటి మనుషులతోటి ఆ మానవ సంబంధాల మీద మనం కనుక చూస్తే చాలా అందంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. అందుకని బర్త్డే అనేది మర్చిపోయాను నేను అసలు. యాక్చువల్ గా ఇది ఈ రకంగా మన పర్పస్ ఆఫ్ మన లైఫ్ ను గుర్తుపెట్టుకోవాలి, మెటీరియలిస్టిక్ వాళ్ళ నుంచి మనం బయటికి రావాలి, మన పక్కనున్న వాళ్ళని కూడా అందులో కలుపుకుంటూ పోవాలనే ఉద్దేశంతో సంకల్ప్ దివస్ ని ఇలా చేస్తూ వస్తున్నా. ఇది ఎన్నో సంవత్సరం జరుపుతున్నారు. ఈసారి వెంకయ్య నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి పిలుస్తుంది, ఆయన ఏ రకంగా ఒప్పుకున్నారు ఈ కార్యక్రమం? సో ఇది యాక్చువల్ గా తను చాలా హిట్ గా ఉంది. అంటే ఇవాళ మార్నింగ్ తను వచ్చారు, లాస్ట్ 15 days నుంచి తిరుగుతూనే ఉన్నారు. మళ్ళీ రేపు మార్నింగ్ తను మళ్ళీ ఫ్లైట్ ఉంది. ఒక రోజు తనకున్న బ్యాక్ పెయిన్ తో ఒక రోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు. బట్ ఈ కార్యక్రమం ఇదంతా చెప్పగానే మళ్ళీ ఆలోచించి ఫస్ట్
కొంచెం కొంచెం కష్టంగా ఉంది అని అనుకున్నా కూడా తను మళ్ళీ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నా కోసం కాదు ఇంకెవరి కోసం కాదు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తను గొప్ప మనసు ఒప్పుకున్నాడు. అంటే ఈ రోజున ఉన్నటువంటి మనుషులలో చాలా గొప్పగా చాలా గౌరవంగా తీసుకునే ఒక మనిషి ఎవరన్నా మన తెలుగు ప్రజల్లో ఎవరైనా ఉన్నారు, ఎక్కడికి వచ్చినా 4 మంచి మాటలు చెప్పి ఒక పెద్దన్నలాగా బిహేవ్ చేసే ఎవరైనా పెద్దనాన్నలాగా ఉన్న వాళ్ళు ఎవరన్నారంటే వెంకయ్యనాయుడు గారు. వారు ఈ రోజున రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కూడా మనకు ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే ఎలా ఉంటుంది ఏంటనేది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ చూడొచ్చు. సైన్ లాంగ్వేజెస్ అవి మనం ఎలాంటివి నేర్చుకోవాలి, వాళ్ళతో కమ్యూనికేట్ ఎలా అవ్వాలనేది కూడా ఈ రోజున ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఒకే ప్లేస్ లో కాకుండా డిఫరెంట్ ప్లేస్ ఎంచుకుంటారు, అందరినీ కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అన్ని పట్టణాలను కావచ్చు లేదా అన్ని ఏరియాలను కూడా కలుపుకునే రకంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఎవరు మీకు ఈ స్ఫూర్తి ఈ కార్యక్రమం చేయడానికి? అంటే నేను రకరకాల మనుషుల నుంచి మనం స్ఫూర్తి పొందొచ్చు. నాకు అబ్దుల్ కలాం అంటే చాలా చాలా ఇష్టం. అలాగే మనకు మన పాత రోజుల నుంచి కూడా తీసుకుంటే అంటే ఉపనిషత్తుల నుంచి తీసుకున్నా ఇంకంతకుముందు నుంచి తీసుకున్నా కూడా మనకు వాటిలో ఏంటంటే మానవ సేవ మాధవ సేవ అని అంటారు. సో మనకు కనబడే దేవుడి కంటే కూడా మన పక్కన ఉన్న మనుషుల్ని మర్చిపోయి ఎక్కడికో ఎత్తుకోవాల్సిన పని లేదని నా ఉద్దేశం. అది చివరిగా ఈ బర్త్డే సందర్భంగా మిగతా వాళ్ళకి కావచ్చు ఎంతో మందికి మీరు ఒక ఆదర్శంగా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? మన కోసం కాదు పక్కన వాడి కోసం బతికినప్పుడు పక్కన వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసినప్పుడు మన పిల్లలు 2-3 ఉన్నారు వాళ్ళ కోసం అనేది కాకుండా మనం కొంచెం మన పరిధి దాటి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ సమాజంలో మనం కూడా ఒకళ్ళమని అనుకున్నప్పుడు అప్పుడు వచ్చేటువంటి తృప్తి మనకు భగవంతుడు ఇచ్చేటువంటి ఆశీస్సులు చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి కొంచెం మనం మెటీరియలిస్టిక్ వాళ్ళ నుంచి మనం కొంచెం బయటికి రావాలి. ఒక్కసారి వాళ్ళతో వెళ్ళి ఆ ఇన్స్టిట్యూషన్స్ లో మీరు ఒక అరగంట గడపండి, వాళ్ళతో పాటు కలిసి కూర్చోండి. మీకు ఉన్నటువంటి అన్ని బాధలు మర్చిపోతారు. మీరు ఎంత గొప్పవాళ్ళో మీరు ఎంత అదృష్టవంతులో కూడా మీకు తెలుస్తుంది. మీరు కూడా సమాజంలో నేను సైతం అనుకుంటూ మీరు కూడా చేయమని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కిరణ్ గారు. మొత్తానికి సంకల్ప్ దివస్ పేరుతో డాక్టర్ లైన్ కిరణ్ చేస్తున్నటువంటి ఈ సాహసోత్తమైనటువంటి కార్యక్రమం అనేది ఎవ్రీ ఇయర్ చేయడం, అందులో కూడా ఎంతో మందికి ఆయన ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కూడా మనం కోరుకుందాం. కెమెరా పర్సన్ తేజతో నరేందర్, జీతేడు న్యూస్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.